ఏమని లేదు, నిన్న ఒక మాట రాత్రి వస్తుంటే నేను ఒకటి మళ్ళా ఇంట్లోకి వస్తే ఆర్ఐబీ మంత్రిగా
శాఖకు సంబంధించినటువంటి రోడ్లను అనుసంధానం చేయించి వాటికి మంజూరు ఇప్పించినటువంటి ఘనత కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే దక్కుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. అంతేకాకుండా వారితో పాటు జోకల్ శాసనసభ్యులు ఆర్ఎండ్బి శాఖ ఉన్నతాధికారి ఎస్సీ గారు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మనస్థాపనలు బ్రిడ్జిలకు శంకుస్థాపనం చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వేరే విషయాల్లోకి పోకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రత్యేక శ్రద్ధతో తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం గురించి మీకు తెలియదు కాదు, 30 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాతో మీకు సంబంధం ఉన్నటువంటి విషయం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు, బీడీ కార్మికులు అనేక మంది కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రాంతం. అందుకొరకే మీతో కోరుకునేది ఇందల్వై నుండి భీమ్గల్ వరకు 4 లేన్ల రోడ్డు మీ హయాంలో మంజూరు ఇప్పించవలసిందిగా మా అందరి తరఫున చప్పట్ల స్వాగతంతో కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా శాసనసభ్యులు కమ్మర్పల్లి వరకు ఆ జాతీయ రహదారి 70 కిలోమీటర్ల జాతీయ రహదారి అనుసంధానం ఉంది 2 జాతీయ రహదారులకు మధ్య. కానీ ఇందల్వై, జక్రాన్పల్లి, ఆర్మూర్, వేల్పూర్, మోర్తాడ్ మీదుగా తిరిగిపోతే 45 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది సార్. అందుకొరకే దీన్ని సర్వే చేయించి మీ హయాంలో ఈ రెండింటిని మంజూరు ఇప్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి 8 కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్డు శంకుస్థాపన. మరి మనకు ఇందల్వై మండలంలో మేఘనాయకుడి నడవదికి తర్వాత సిన్నపల్లి చౌరస్తా నుండి పాటితాండ వరకు మొత్తం 30 కోట్ల రూపాయల రోడ్లు మన పెద్దలు మన ఆర్ఎండ్బి మంత్రి వర్యులు ఇవాళ మన కాన్స్టిట్యున్సీకి వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ శంకుస్థాపనలో భాగంగా మనకు వచ్చినటువంటి ఆర్ఎండ్బి మంత్రివర్యులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మరి మన విశిష్ట అతిథి అయినటువంటి చుక్కల ఎమ్మెల్యే గారు లక్ష్మీకాంతరావు గారికి, మరి పెద్దలు మన ఉర్దూ కమిషన్ చైర్మన్ తారక్ రంజాన్ గారికి, డీసీఎంఎస్ చైర్మన్ తారచంద్ గారికి, మరి నాగపడ చూడండి శేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా అమృతమర్ గంగాధర్ గారు, మరి మండల ప్రెసిడెంట్ అందరికీ పేరు పేరున 7 మండలాల అధ్యక్షులకు, మరి పెద్దలు సాయిరెడ్డి గారికి, మీ దర్పల్లి గ్రామం చెందినటువంటి మిఠపల్లి గంగారెడ్డి గారు, సుభాష్ గారు, మరి మహేందర్ గారు, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరీ ముఖ్యంగా దర్పల్లి గ్రామం నుండి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా, మరి అదేవిధంగా పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ మనకు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఏర్పడి ఇలా 7వ తారీఖు నాడు వస్తే ఇంకొక వారం రోజులు అయితే మనకి సంవత్సరం అవుతుంది. మరి ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఇవాళ అన్ని మండలాలలో మరి మంత్రుల తిరుగుతూ మరి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. మీకు అందరూ కూడా తెలుసు, రేవంత్ రెడ్డి
ఆర్టీసీ బస్సులు కూడా మనం ఉచితంగా ప్రయాణం చేపిస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచుకున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కూడా మనం ఇంటింటికి జీరో కరెంటు బిల్లు పేరు మీద మనం ఫ్రీగా ఇచ్చుకుంటున్నాం. 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా రైతుల్ని ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా మరి మనము రైతులకు సన్నవడ్లు పండించిన వాళ్ళకు 500 రూపాయల బోనస్ కూడా మనం వేళ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. రైతులకు కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా అందరు కూడా మరి దగ్గర 22 లక్షల మంది రైతులకు మనం రుణమాఫీ చేసుకున్నాం. ఈ విధంగా రాబోయే కాలంలో ఇంకా అందరూ కూడా మనం తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు కూడా మనం 20,000 కోట్లతో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసుకుని మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. దయచేసి దర్పల్లి గ్రామ మహిళా సోదరుమణి వీళ్ళందరూ కూడా మీకు తెలుసు మహిళా సశక్తి పేరు మీద మన రాష్ట్ర ప్రభుత్వము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయడానికి 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కానీ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీద మహిళల యజమాని ఉండాలని చెప్పి మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నాం, రైతులకు పెద్దపీట వేస్తా ఉన్నాం. మీకందరూ కూడా తెలుసు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి మరి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని పెద్ద మనిషి ఒక కుటుంబంలో 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. వాళ్ళ కుటుంబంలో అయ్యా కొడుకు బిడ్డే అల్లుడు సన్నకొడు కొడుకు కానీ మరి తెలంగాణ ప్రజలకు ఇవాళ ఉద్యోగాలు రాలేదు. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం 60,000 మంది యువకులకు మనం ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా గ్రూప్ 1 ఇవాళ 540 మందికి గ్రూప్ 1 ఫైనల్ ఎగ్జామ్ నడుస్తూ ఉంది. ఇలా మొన్ననే గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా అవుతా ఉంది. ఈ విధంగా మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. రైతులు రాజీ చేయడానికి కావాల్సిన కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. మరి మహిళలను ఆదుకుంటా ఉన్నాం. ఇలా సమగ్రంగా తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతా ఉంది. ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందు చెందుతా ఉంది. నేను ముఖ్యంగా మీకు ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మన మంత్రివర్గానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మనకి వల్ల అంతకుముందు 28 కోట్లు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ 30 దగ్గర మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 60 నుండి 70 కోట్ల రూపాయలు ఉండి R&B నుండే మనకు వచ్చినాయి. ఇంతకుముందు రోడ్డు కావాలంటే 10 సార్లు మనం ఆఫీస్ తిరిగి అప్లికేషన్ ఇచ్చి కాళ్ళు చెప్పుల మీద తిరిగేదంటే ఇవాళ మనం ఒక అప్లికేషన్ ఇస్తే పని అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనకు అన్ని కూడా ఇదే కాకుండా ఇవాళ పంచాయతీలో కానీ మరి ఇంకా వేరే SDSFలో కానీ దీంట్లో కూడా మొత్తం కలిసి దగ్గర మనకు ఓన్లీ రోడ్లకే మనకు 150 కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడు అన్ని కూడా టెండర్స్ కాల్ఫర్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం ముఖ్యంగా ఇంకా మంత్రివర్గం ఇక్కడికి వచ్చింది కాబట్టి వారికి ముఖ్యంగా మనము ఈ దర్పల్లి గ్రామంలో ఈ సెంట్రల్ లైటింగ్ సగం వరకు ఉంది, అది కూడా ఇన్కంప్లీట్ ఉంది. మరి మొత్తం గ్రామం కూడా అక్కడ కొనాక్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ అడిగినప్పుడు ఇప్పుడే ఆయన సమాధానం చెప్పారు. మీరు అనౌన్స్ చేసి ఎమ్మెల్యే గారు మేము ఇస్తామని చెప్పారు. మనకు సెంట్రల్ లైటింగ్ కూడా దర్పల్లి కొనాయి మనకు కొండూరు రోడ్డు వరకు కూడా వాల్కోట్ రోడ్డు వరకు కూడా మొత్తం సెంట్రల్ లైటింగ్ వేసుకుంటామని చెప్తా ఉన్నారు. ఇక్కడ దర్పల్లిలో ఒక సపరేట్ మరి మన కంపెనీ ఆర్డర్ అదేవిధంగా దర్పల్లిని మరి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ బైపాస్ రోడ్డు కూడా మీకు తెలుస్తా ఇప్పుడు వర్క్ నడుస్తూ ఉన్నది. సో ఏదైనా కానీ దర్పల్లి గ్రామాన్ని మొత్తం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడము, ఇక్కడ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టియడము, మనం ఇక్కడ ఏదైతే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని కట్టారు 40 ఇల్లు, అవి కూడా అందరు కూడా మనకు అర్హులందరూ కూడా వాళ్ళకు పంచడం జరుగుతూ ఉంది త్వరలోనే నెక్స్ట్ మంత్. కాబట్టి మనం అన్ని విధాలా ముందుకు పోదాం. ఇందిరమ్మ రాజ్యంలో మరి ఇక్కడ సుపరిపాలన జరుగుతుంది. మీరు చూసారు గతంలో గడిలో పాలన ఉండే, ఇక్కడ మరి ప్రగతి భవన్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంట్రీ లేదు. ఇవాళ మీరు చూడండి సెక్రటరీలో కానీ మరి ప్రజాభవన్లో కానీ ఎక్కడ పోయినా 100 మంది మంత్రుల పేజీ దగ్గర 100 మంది ప్రజాస్వామ్యం వెలుగుతూ ఉంది. మాట్లాడే స్వేచ్ఛ, ధర్నా చేసుకోవడానికి అవకాశము ఏదైనా అంటే మొత్తము ఒక కుటుంబ పాలన పోయి ఇలా ప్రజాస్వామ్య పాలన ఏర్పడినటువంటి సందర్భంలో మీకు అందరూ కూడా తెలిసి నియమకంగా సర్వే జరుగుతూ ఉంది. ఇవాళ మనం ఎంతనో మేమెంతనో మాకందరం ప్రకారము మన హక్కులకు మనకు అన్ని విధాలుగా అధికారంలో కానీ మరి విద్యలో కానీ మరి ఉపాధి అవకాశంలో అన్నింటిలో మనకు అవకాశం రావాలని చెప్పి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ కానీ మరి సమగ్ర కొనుగోలు
పునగణన కూడా జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. ఇంటికి వచ్చి ఆఫీసర్లు అందరూ అన్నీ అడిగినారు, మీరు ఏం చదువుకున్నారు, మీకు ఇల్లు ఉందా, మీకు ఏముంది, ఆస్తులు ఉన్నాయా, మరి మీ కులం ఏంది అన్నీ కూడా అడగడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే మనం పేదవారికి కూడా ఎక్కువ బడ్జెట్ ఇచ్చి దామాస ప్రకారం అన్ని కులాల వారికి సమానమైన అవకాశాలు ఇచ్చి సమానమైన అభివృద్ధిని చెందాలని ఇది భారతదేశంలోనే మొట్టమొదటి బీసీ కులగణన. ఇది దీని అంటారు తెలంగాణ మోడల్ అని. ఇవాళ మనం ఇంతకుముందు బీజేపీ వాళ్ళు భారతీయ జూటా పార్టీ బీజేపీ వాళ్ళు అనేవాళ్ళు ఏమైంది గుజరాత్ ఏం లేదు, అక్కడ అంతా ధనవంతులుగానే ఉన్నారు, అదాని అమ్మాయిలను కాపాడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ బడుగు బలైన వర్గాలను ఆదుకోవడానికి వల్ల మన సమగ్ర నిర్వహించుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా గమనించండి, రాబోయే కాలంలో 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసుకుని మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీనే కాకుండా మొత్తం తెలంగాణను భారతదేశంలో నంబర్ 1గా తీర్చిదిద్దడానికి ఇవాళ ప్రభుత్వం కృతజ్ఞతగా ఉంది. నేను కూడా కట్టుబడి ఉన్నాను. మీకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలుపరచడమే కాకుండా మరి అన్ని విధాలుగా మన ప్రాంతాన్ని కట్టుబడి ఉన్నాం. కాబట్టి మీకు అందరూ కూడా మరి ఇంత సమయం మేము వెచ్చించి ఇక్కడ మరి సక్సెస్ చేసినందుకు మీ అందరూ కూడా కోరుకుంటూ ఇంకా మంత్రి గారికి మీ ముఖ్యంగా చెప్పాలా, ఇక్కడ మన హైవే మీద ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మరి సింకొండ కానీ ఇక్కడ అన్ని మండలాల్లో ఉన్నటువంటి అన్ని కంప్లీట్ బ్రిడ్జెస్, కంప్లీట్ రోడ్స్ వైడనింగ్, సెంట్రల్ లైటింగ్తో పాటు సింకొండలో అన్ని కూడా దగ్గర 250 కోట్ల రూపాయలు మనం మంత్రి గారికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వారు పెద్ద మనసుతోని మరి ఇంత దూరం వచ్చారు కాబట్టి దయచేసి మా అన్నగా అంటే మీ తమ్ముడుగా భావించినట్టు మా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధిలో మీ పాత్ర మీ ముద్ర ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇవన్నీ కూడా సాక్ష్యం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఎంతో నమ్మకంతో ఒక మంచి వ్యక్తి, స్వతహాగా ప్రముఖ వైద్యుడైన డాక్టర్ భూపతి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన ముందుగా మీకు చేతులెత్తి విమర్శిస్తూ అది కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఒక మంచి వ్యక్తిని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించడం నిజంగా ఈ ప్రాంత ప్రజల అదృష్టమే కాదు, తప్పకుండా వారికి మా పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి అలాంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మా అందరి గర్వకారణంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు మరొక గట్టి వ్యక్తి పక్కన జుక్కల్ కాంతి ఎమ్మెల్యే గారు కూడా మనకు ముఖ్య అతిథిగా వచ్చేసిండు. డాక్టర్ లక్ష్మీకాంతరావు గారు అమెరికా లండన్లో ఉంటూ గత 5-6 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యేగా ప్రజల అభిమానంతో ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారితో పాటు మాకు చాలా సన్నిహితులు 4 ఏళ్ళకెళ్ళి మన ఉర్దూ అకాడమీ చైర్మన్ తారపి నందన్ గారికి, చైర్మన్ పెద్దలు సోదరుడు మంత్య నాయక్ గారు, రాజు గారికి, బాలరాజు గారు, మనోహర్ రెడ్డి గారికి, గంగారెడ్డి గారికి, రవి గారికి, ఇంకా వేదిక మీద మా నాయకులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న మా అక్క చెల్లెలకి ముందుగా చేతులెత్తి నమస్కరించాలి. ఈరోజు సంవత్సరం కావస్తుంది మన ప్రభుత్వం వచ్చి. దాని సందర్భంగా గత 14 నుంచి ఈ నెల 14 నుంచి సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9వ తారీఖు రోజు మొదటి సంవత్సరం విజయోత్సవాలు చేసుకున్న సందర్భంలో మీ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీకి రావడం, మంది అక్క చెల్లెలని చూడడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే విజయోత్సవంలో ఈరోజు మన ప్రభుత్వం కూడా ప్రజా పాలనతో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం మొదటిగా వచ్చిన 2వ రోజే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇవాళ సిలిండర్ కూడా 1312 ఉండే సిలిండర్ని 500 రూపాయలు సిలిండర్ ఇవ్వడం, పేదవాళ్ళ ఇంటికి కరెంట్ వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలంటే నెలకు 1000 రూపాయల బిల్లు వస్తుందని భయపడే సమయంలో
ఈరోజు జీరో బిల్ ఉచితంగా బిల్లు లేకుండా కరెంట్ ఇస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా వారం 10 రోజుల్లో 5 లక్షల రూపాయలతోని ఇల్లు 10 ఏళ్ల కింద ఇల్లు పరిచయమైన అసలు కేసీఆర్ వచ్చినాక మీ ఏరియాలో ఎన్ని ఇల్లు కట్టుకున్నా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004లో ఊరికి 100, 200, 300 ఇల్లు, ₹1,00,000 ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు 1,00,000 అంటే ఇప్పుడు 10 లక్షలతో సమానం. అప్పుడు కంటే ఇల్లు తప్ప 10 ఏళ్లలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, మీ అక్క బిడ్డ వస్తే ఏడమనుకుంటుంది, మీ అల్లుడు వస్తే ఏడమనుకుంటాడు అని చెప్పి మొత్తం గార్డెన్లో 50, 60 కట్టి అది కూడా పంచకుండా వదిలిపెట్టింది. మళ్ళా ఈరోజు మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులం మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం మాట్లాడి 10 ఏళ్ళకి వెళ్ళి ఒక్క ఇల్లు కట్టలేదు, పేదవానికి ఇల్లు లేకుండా పోయినాయని చెప్పి ఇలా 5 లక్షలు మీ సొంత ప్లేస్ ఉంటే 5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో మొదలుపెడుతున్నాం. ఈ సందర్భంగా సోనియా గాంధీ పుట్టినరోజు లోపే అంటే ఇంకా 15 రోజుల లోపే ఆ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ఇవన్నిటితో మన దగ్గర ఆయన 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం పేరు మీద, అది కాళేశ్వరం కాదు, అది పూరేశ్వరం. పూరేశ్వరం అంటే కూలైపోయింది. అది అప్పు తెచ్చి కట్టి కమిషన్ల కోసం కడితే ఈరోజు ఆ కాళేశ్వరం నీళ్లు లేకుండా ఎంత పంట పండించినా మనం చూస్తాం. 1,57 లక్షల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ఇది. కానీ కమిషన్ కన్నా ఈరోజు అప్పులున్నా సరే నెలకు 6,000 వడ్డీ కట్టాలి, 7,000 అసలు కట్టాలి, 7,000 కోట్లు. ఉద్యోగుల జీతం మనం 1వ తారీఖు ఇస్తున్నాం. ఈ 10 నెలలకెళ్ళి ఆయన 15వ తారీఖు, 20వ తారీఖు ఉద్యోగుల జీతాలు ఇచ్చేవాడు. ఇలా జీతాలు సమయానికి ఇచ్చుకుంటూ పైసా జమ చేసుకుంటూ ఇలా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయనకు ఒక్కసారైనా పేదవాడికి 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కేసీఆర్కి ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? ఎప్పుడైనా మహిళలకు ఉచితంగా ఇవ్వాలా? సంవత్సరం నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మన ప్రభుత్వం చెల్లిస్తున్నది. 1,15 కోట్ల మంది ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలా బిడ్డింటికి పోయినా, దేవుని గుడికి పోయినా, పెళ్ళిళ్ళకి పోయినా టికెట్ లేకుండా పోయేస్తున్నారు. ఇదంతా జరిగింది ఎంత? 9 నెలలు కూడా కాలే, సంవత్సరం. ఇంకా 9 రోజులు, 9వ తారీఖుకి అయితే సంవత్సరం. అలా 3 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ పోయినాయి. 9 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసినామంటే ముందు ఎన్ని చేయబోతున్నామో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రాంతంలో మనం మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు మన ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఈరోజు ఇప్పుడే ఇంపార్టెంట్ రోడ్లు దాదాపు 30 కోట్ల రూపాయలు రోడ్లు ఇస్తే ఈరోజు మనం బీటీ రోడ్ నల్లవెల్లికి వెళ్ళి నల్లవెల్లి గౌరారం నుంచి దోర్గల్ పోయా గౌరారం వరకు దాదాపు 18 కోట్లతో ఇలా శాంక్షన్ చేసుకొని పనులు మొదలు పెడుతున్నాం. దాంతోపాటు నల్లవెల్లి మేకే నాయక్ తండా వయా తిరుమలాయ మండలం 4 కోట్ల రూపాయలు. బీటీ రోడ్ ఇందిరానగర్ తండా, బెల్లే తండా, మరియా తండా అదొక 8 కోట్లు. 30 ఇప్పటికే శాంక్షన్ అయినాయి. టెండర్లు కూడా అయిపోయి త్వరలో శాంక్షన్ చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడే మన గన్నారం హైవేకి వెళ్ళి దిగగానే ఒక చిన్న బ్రిడ్జ్ ఉన్నది. వర్షం వస్తే ఇప్పటికే 2-3 చనిపోయారు. తప్పకుండా మినిస్టర్ గారు మాకు చెప్పినది దాన్ని హైవేకి వెళ్ళి గన్నారం పెద్ద విలేజ్ అది ఆ చివరంత వరకు డబుల్ రోడ్తో పాటు సెంట్రల్ లైనింగ్ పెట్టి హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని చెప్పిండ్రు. ఇక్కడే మా ఎస్సీ ఆర్ఎండి వసంత నాయక్ గారు ఉన్నారు. వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 11 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ లెక్కేసి వచ్చింది. ఒక వారం 10 రోజుల్లోనే ఆ బ్రిడ్జితో పాటు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేస్తామని ఈ సందర్భంగా సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటు దర్బల్ సెంటర్ వరకు సెంటర్ని డెవలప్ చేసి 1 కోటి రూపాయలతో మనం ఇవాళ మన అక్కడ శంకుస్థాపన చేసుకొని మన రామనాథ్ మహారాజుకు నివాళులు అర్పించడం, ఆయనకు నమస్కారం చేసుకున్నాం. ఆ చౌరస్తాను కూడా వెంటనే ₹1 కోటి
కేంద్రం అంటే ఇట్లా ఉండాలనే విధంగా అక్కడ ఒక ఫౌంటైన్ కార్యక్రమం పెట్టి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాం. ఇంకా కూడా రోడ్ల లిస్టు దాదాపు 234 కోట్లకు ఇవ్వడం జరిగింది. ఈ ఫిబ్రవరి బడ్జెట్ తర్వాత ఒక సగం 100 కోట్లు, మళ్ళా 6 నెలలకు 100 కోట్లు ఇచ్చి ఒక 2 సంవత్సరాల్లోపే నిజామాబాద్ రూరల్లో ప్రతి ఆర్ఎంపీ రోడ్డుని డబుల్ రోడ్డుగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా అసలు లేని దాన్ని సింగిల్ లైన్ బీటీ రోడ్డుగా చేస్తారని మీ అందరికీ మాట ఇవ్వడం కాదు, చేసి చూపిస్తాం. ఎందుకంటే ఇవాళ అక్కడ మంచి రైతులు ఉన్నారు. ఇవాళగా లంబాడి సోదరులే కాదు, ముదిరాజ్ సోదరులే కాదు, రెడ్డిసే కాదు, అందరూ కూడా ఔత్సాహికమైన పెద్ద రైతులు ఉన్నారు. మీ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సింది రోడ్డు బాగుండాలి, యాక్సిడెంట్ కాకుండా ఉండాలండి. తప్పకుండా ఆ రోడ్డు ఇచ్చే కార్యక్రమంతో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా మన ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్లో మాట్లాడుకుని నిర్ణయం చేశాం. అసలు 5 ఏళ్ళకి రోడ్డు దుఃఖం ఉంటే కూడా మూడోలే వచ్చే 3 ఏళ్లలోనే పంచాయతీరాజు ఆర్ఎంపీ రోడ్లని ప్రతి ఊరికి వెళ్ళి మండలానికి బీటీ రోడ్, మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, దాదాపు 12,000 కిలోమీటర్లు మా డిపార్ట్మెంట్, 10,000 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకొని తీర్మానం చేసి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రత్యేకించి మీ ఎమ్మెల్యే గారు కోరిన విధంగా మనకి ఈ కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఇంకొక 250 కోట్లు ఇస్తే అన్ని రోడ్లు కూడా కవర్ అవుతుంది. కాబట్టి తప్పకుండా అవసరమైతే నా కోటా తగ్గించుకోవాలన్నా సరే మీ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అందుకనే మీ అందరికీ మాట ఇస్తున్నాం. 9 నెలలే గవర్నమెంట్ అయింది. ఇక బాబాబరులు రోజు ఒకటే పొద్దులు లేస్తే మన గవర్నమెంట్ వచ్చిన 3వ రోజుకెళ్ళి ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ పడిపోతుంది, ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉన్నదని చెప్పి అది ఈ మధ్యలో ఇంకోటి మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. అక్కలకు చెల్లెలు అడుగుతున్నాం. మీరు 9 ఏళ్ళ ఒక ఇల్లు కట్టలేనోడు, ఒక పేదవాడి గురించి ఆలోచించేవాడు, అసలు తెలంగాణ రాజ్యానికి తెలంగాణ రాష్ట్రం వస్తానికి కేసీఆర్ సంబంధమే లేదు. వస్తాడు లింగాపూర్ చౌరస్ దగ్గర చూస్తే కాలు చేతులు తీసి 2 చేతులు దండం పెట్టుకుంటూ వచ్చినావు. అలాంటి కాలు చేతులు తీసేగా నల్గొండలో శ్రీకాంతాచార్య లాంటి యువకులు 1100 మంది పిల్లలు కాల్చుకొని మాంసం బుద్ధలాగా మారిపోతే మార్పటి వారం మంత్రి పదవులు కూడా త్యాగం చేసి రోడ్డు మీద నిరాహార దీక్ష చేసి సొంత పార్టీ ఎంపీలను కూడా కొట్లాడి సోనియా గాంధీ చెప్పి అమ్మ మా బతుకునిట్లో ఉన్నాయి, మా పిల్లలు చచ్చిపోతున్నారు, మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు ఆంధ్రాకి పోతున్నాయని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నేను ఇవాళ పొద్దున హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూసిన ఆయన మంచం మీద పండుకొని గడ్డ పెట్టుకొని ఇప్పుడు మామూలుగా పండుకున్న పెద్ద మనిషి దీక్షా దివస్ అంట. ఆయన ఇప్పుడు దీక్ష చేసిందంట, దానికి తెలంగాణ వచ్చిందని చెప్పి అదొక పెద్ద జోక్. అది ఖమ్మం హాస్పిటల్లో ఉండి జ్యూస్ తాగినోడు, నిమ్స్ హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ తీసుకొని ఇంజక్షన్ తీసుకొని దొంగ దీక్ష చేసి మా దొంగ ప్రకాశ్ అడితే మొత్తం చెప్తా డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకుని హాస్పిటల్లో ఉండి ఎవరైనా దీక్ష చేస్తారా? ఎవడన్నా హాస్పిటల్లో దీక్ష చేస్తే డాక్టర్లు సహాయిస్తారా? ఈయన కొడుకు అల్లుడేమన్నాడు, మా నాయన సావు నోటు తగ్గా పెట్టమన్నాడు. సావు నోటు తగ్గా పెట్టాడు, హాస్పిటల్ దీక్ష చేస్తాడా? ఆయనతో తెలంగాణ రాలే. అది సోనియా గాంధీ మన కోసం తెలంగాణ ఇచ్చింది, 4 కోట్ల మంది బాగుండాలని ఇచ్చింది. మీ అందరికీ పాటిస్తున్నా. ఆ రోజు నేను ఇదే చెప్పిన, నాకు 3 ఏళ్ల మంత్రి పదవి ఉండే, నేను కేసీఆర్ రాజీనామా చేసి మళ్ళీ మంత్రి కాలే. తెలంగాణ వస్తేనే మంత్రి పదవి తీసుకుంటా, నాకు లేకపోతే మంత్రి అని చెప్పి మంత్రి పదవి వదిలిపెట్టి అప్పర నిరాహార దీక్ష చేసినాం. కానీ ఎప్పుడు ఈ దొంగ దీక్షలాగా పోస్టర్లు ఎప్పుడు వేసుకోండి నేను. అది మన ధర్మం. మన పిల్లలు చచ్చిపోవద్దు, మనం కొట్లాడే నాయకులు కాదా, మనం తెలంగాణ తేవాలి, మన పిల్లలు బతకాలి అని చెప్పి మనం తెలంగాణ తెస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే నా మన నడుపుకుంటా అని దొంగ మోసాలు చెప్పి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ కొడుకు బిడ్డ అల్లుడు ఒక 40-50 మంది లక్షల కోట్లు సంపాదించారు. అది పేదవానికి ఏం ఒరిగి లేదు.
అంతో ఇంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఇవ్వాలా 5 లక్షలు ఇల్లు కట్టాలి, గ్యాస్ సిలిండర్ 5 వందలకి ఇవ్వాలి అని ఎన్నో 2 లక్షల రూపాయలు రుణమాఫీ. ఆయన 1 లక్ష రూపాయలనే 5 గుంటలు చేసి సంవత్సరానికి 20,000 ఇచ్చిండు. వచ్చే వారం ఇంకా సంక్రాంతి లోపు ఎకరానికి 7,500 రూపాయల లెక్క రైతు భరోసా ప్రతి రైతు అకౌంట్ కూడా ఖచ్చితంగా సంవత్సరానికి 2 పంటలకు వేయబోతున్నాం. ఎందుకంటే ఇవాళ 18,000 కోట్లు చేసినాం, ఈ స్కీమ్లని పెట్టాం, ఆ దుర్మార్గుడు చేసిన అప్పులకు మిత్తిని కలుపుతున్నాం. ఇన్ని చేసుకుంటూ ఒక్కొక్కటి చేయాలంటే 10 ఏళ్ళు ఏం చేయలేనాడు. 9 నెలలకే రోడ్డు మీద పడి బావలు పొత్తులు వెళ్తే పిచ్చి కుక్కలా ఒకడే రోడ్డుగా ఇష్టం ఉన్నట్టు తిట్టుడు మమ్మల్ని. మీ అందరికీ మాటిస్తున్నాం, తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్గా నేను కానీ మా ఎమ్మెల్యేలను కానీ మేము అబద్ధాలు చెప్పాం. కాంగ్రెస్ పార్టీ ఒకటే మాట, అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్టీనే లేదు, అక్కడ ఒక వార్డు మెంబర్ లేడు. అయినా సోనియా గాంధీ తెలంగాణ ఎందుకు ఇచ్చిందంటే 4 కోట్ల మంది కోసం ఇచ్చింది. అలాంటి పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు నిజామాబాద్లో మన ఎమ్మెల్యేలు అందరు ముఖ్య నాయకులు వస్తున్నారు. లక్షల మంది సమక్షంలో రైతు సభ జరుపుకోబోతున్నాం. ఎందుకంటే రైతు భరోసా 7,500 ఎకరానికి ఇవ్వడంతో పాటు రైతులకు ఇంకా ఏం చేయాలి, రైతు ఏ విధంగా మొత్తం అప్పులకెళ్ళి బయటపడాలని రేపు మనం రైతులకు చేసే కార్యక్రమాలతో పాటు ఇంకా చేయవలసిన కార్యక్రమాలని రేపు ప్రోగ్రాం పెట్టుకుంటాం. మీ అందరికీ కూడా మరీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా 30 ఏళ్ళు ఉన్నా నేను. 10 ఏళ్ళు నేను అనుభవించిన ఎంత మోసం చేసిందంటే ధరల మీద ఆ నాయకులు దోసుకొని తిరుడు తప్ప ఇంకో పని చేయలేరు. అంత దరిద్రమైన పాలన నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నోని ఎప్పుడూ చూడలే. ఇవాళ మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులకు కానీ 24 గంటలు కష్టపడుతున్నాం. పైసలు లేకుండా అక్కడో ఇక్కడో తెచ్చి రోడ్లు వేయాలి, ఇల్లు కట్టాలి, మహిళలకు ఉచితంగా సిలిండర్లు ఇవ్వాలి, ఎన్ని చేయాలనే ఆలోచన ఉన్నది. వెనుక ముందు అయినా సరే అన్ని కార్యక్రమాలు చేస్తామని మరొకసారి మీ భూపతి రెడ్డి గారి నాయకత్వంలో మన కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసిన R&B డిపార్ట్మెంటే కాదు, నేషనల్ హైవే రోడ్డు మెట్టుపల్లికి షార్ట్లెట్ మనకు దగ్గర ఏ రోడ్డు ఉన్నది అది కావాలని మీకు ప్రపోజల్ చెప్పిండు. రేపు ఢిల్లీకి పోయినప్పుడు దాన్ని కూడా మంజూరు చేపిస్తే అటు జగిత్యాల కానీ కరీంనగర్ షార్ట్ కట్ అవుతుందని చెప్పిండు. దాన్ని కూడా ఇంజనీర్లతో మాట్లాడి శాంక్షన్. ఈ నా డిపార్ట్మెంటే కాదు, ముఖ్యమంత్రి గారి దగ్గర వేరే మినిస్టర్ల దగ్గర ఏ పని ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు నేను మీ అందరికీ అండగా ఉంటామని మాటిస్తూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారు నాకు వచ్చినప్పుడు దర్పల్లి ఊరిపేట యాదగిరి మన లక్ష్మీనరసింహ గుడికాడ ఆపించిండు. అన్న ఇది పవర్ఫుల్ టెంపుల్, ఇది దర్పల్లి లక్ష్మీనరసింహ అంటే చాలా మహాత్మాలు టెంపుల్ అంటే ఆగి దర్శనం చేసుకొని అక్కడ ఆ కమిటీ వాళ్ళని అడిగిన ఈ గుడి ఫారెస్ట్ ఇబ్బంది అంటే ఏం కాదు, నేను అధికారులతో మాట్లాడతా దాన్ని పునర్నిర్మాణం చేస్తానని చెప్తే మళ్ళా కట్టాలనుకుంటున్నామంటే నా సొంతంగా 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగినారు. ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా దేవుడు ఉంటే మనందరం కూడా మంచి జరుగుతాను నమ్మకం. దేవుడు ఎందుకు ఉంచాం, దేవుడు వచ్చి కాపాడకపోయినా ఒక ధైర్యం మనకు. ప్రతి ఊళ్ళో ఒక దేవత ఉంటుంది. అందుకనే లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఈరోజు మీరందరూ బాగుండాలి, స్వామివారిని ఆచరించి ఒకటే నేను ప్రార్థిస్తున్నా. ప్రజలందరూ పేదవాళ్ళు రైతులు బాగుండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మళ్ళా రోడ్లు పెట్టినప్పుడు ఆ గుడి పునర్నిర్మాణం అయినాక మళ్ళా మీ దగ్గరికి వస్తాం. ఆ దర్శనం స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ ఎమ్మెల్యే గారిని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇంతమందిని కలుపుకునే అవకాశం, మా నాయకులను కల్పించే అవకాశం కల్పించినందుకు మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మహిళా సంఘాలకు, దర్పల్లి మహిళా సంఘాలకు 3.5 కోట్ల చెక్కు విడుదల చేయడం అయింది మంత్రి గారి చేతుల మీదుగా. మరి మీరందరూ కూడా కృతజ్ఞతలు, అభినందనలు మీకు అందరికీ.